బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీటీసీ మేకల రవి అన్నారు. శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4 నెలల్లోనే మధ్యమానేరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలం సైతం వాగులు వంకలు పొంగిపోలేయనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే నీటి కొరత ఏర్పడితే మునుముందు ఎన్ని సమస్యలు ఎదురవుతాయోనని ప్రజలు భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని ప్రజలు వాపోతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు తెలుగు కూడా సరిగా మాట్లాడరాదని, పార్లమెంట్ కు పంపిస్తే ఎలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఓవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తే, మరోవైపు బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని అన్నారు. ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటు వేసి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకట రమణారావుతో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా అనుపురం గ్రామంలో వినోద్ కుమార్ గారి గెలుపు కోసం ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ గెలిపించాలని కోరుచున్నాం. అలాగే ఎందుకు గెలిపించాలో కూడా ఒకసారి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ బీజేపీ వస్తే ధరలు పెరగడం తప్పించి ఏం లేదు. ఇవాళ ఒక 100 రూపాయలు ఉన్న ఆయిల్ రేపు బీజేపీ వస్తే 200 పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క వస్తువు పెరగడం తప్పించి తగ్గిన దాఖలాలు లేవు. ఇంకోటి, వినోద్ కుమార్ గారు ఉంటే వారు చదువుకున్నవారు, వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడడానికైనా తెలుగు కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగుంటుంది. ఈయనకు తెలుగు చక్కగా రాదు, ఇంక ఈయన మాట్లాడితే ఎంత విమర్శనాత్మకంగా ఓటర్ మహాజీలు చెప్తారో మాకు అర్థమవుతుంది. ఎక్కడికో నిదర్శనం కాదు, ఇక్కడ మా దగ్గర ఉన్న మా మిడ్మానే నిదర్శనం. 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా, ఏప్రిల్ మే రోజులో కూడా ఎక్కడ చెరువు చూసుకున్నా, ఎక్కడ డ్యామ్ చూసుకున్నా వర్షాకాలాన్ని తలదన్నే పద్ధతిలో మత్తలు దుంకులు జరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 4 నెలలనే ఇంత పెద్ద మిడ్మానరే 5 టీమ్స్ నీళ్లున్నాయి. మా ఆర్ఎన్ఆర్ కాలనీలా ఉన్న బోర్లను ఎండిపోతున్నాయి, మా నల్ల నీళ్ళు ఎండిపోతున్నాయి. దీనికి ఓటర్లు అందరూ వేసుకున్నందుకు, మేము ఓటేసినందుకు మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఇక చాలు ప్రభుత్వం చేసిన కాడికి. ఇంకా ఇప్పటికే 4 నెలలకు ఇంత చూసినాం, ఇంకా 4 నెలలు అయితే ఇంకెంత పోతుందో. వద్దొద్దు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పాలన వద్దు అని ప్రతి ఒక్క ఓటరు ముందుకొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుర్రు. అంతేకాకుండా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు, 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్ఎన్ఆర్ కాలనీలో ఏ కాలనీకి వచ్చి మీ కాలనీలో మీకు ఏం అవసరం ఉన్నాయి, నేను ఏం చేయాలి, నేను ఇది చేసినా అని చెప్పుకునే అసలు ఏ దాఖలు లేవు. ఈ చుట్టూ ఏరియాలో ఎక్కడ చూసినా ఒక 5 పైసలు పెట్టి అభివృద్ధి చేయలేదు. ఏ రోజు కూడా మా కాలనీకి వచ్చి చూసినా లేదు. ప్రజలైతే మొన్న చేసిన తప్పు కోసానికి ఇప్పుడు మేము ఆ తప్పు చేయం. ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తుని గెలిపించుకుంటాం, కేసీఆర్ని గెలిపించుకుంటాం, వినోద్ కుమార్ని గెలిపించుకుంటామని అందరూ ముందుకొచ్చి అందరూ ముక్త ఖండంతో ఖండిస్తారు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. అందరికీ మరొక్కసారి మా అనుపురం గ్రామ ప్రజలకు, ఓటర్లకు అందరికీ చేతులెత్తి నమస్కరించి మున్న జరిగిన తప్పిదాలు జరగకుండా వినోద్ కుమార్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. మొన్న గడిచిన 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను నట్టేయటం ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం నిదర్శనం ఇక్కడనే మన దగ్గర చూస్తున్నాము. మధ్యమానేరులో 27 టీఎంసీలు ఉంటుండే ఎప్పటికీ, ఇప్పుడు కనీసం తాగనీకి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మిషన్ భగీరథకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బోర్లు ఎండిపోతున్నాయి. అనేక రకాల హామీలు ఇచ్చిర్రు. రైతులకు బోనస్ అన్నారు, గిట్టుబాటు ధర అన్నారు, తులం బంగారం అన్నారు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, అత్తకు పెన్షన్ వస్తే కోడలికి ఇస్తా అని చెప్పిర్రు. రకరకాల హామీలు ఇచ్చి రకరకాల ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారం చెలాయిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యాల ఆ గుడి మీద ఒట్టు, ఈ గుడి మీద ఒట్టు అని చెప్పి మరొక్కసారి మోసం చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తే ఓటు నీళ్ళలో వేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణకే ఒక ప్రశ్నించే గొంతుక. తెలంగాణ పూర్తి సమస్యలు కరీంనగరే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుక బోయినపల్లి వినోద్ కుమార్. ఎందుకంటే చేసిన అనుభవం ఉన్నది. ఇక్కడ
ఇక్కడ ఏమేమి కావాలో, ఈ ప్రాంతానికి ఏ అవసరం ఉన్నది, మన మధ్యమాన ప్రాంతానికి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా అవసరం ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడి తీసుకొచ్చే ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్కు ఓటేస్తే మనకు భవిష్యత్ తరాల్లో రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారు.